హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డోలా. చాలా రోజులు అయిపోయింది మనం వీడియోస్ పెట్టలేక, మనం కొంచెం పని మీద ఉండే. సో ఈ రోజు మనం రాజసాబ్ మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాం. సో రివ్యూ మీరు థంబ్నెయిల్ చూసినట్టుగానే దీనిలో ఉన్న ఫ్లాస్, ప్రభాస్ అన్న చేసిన మిస్టేక్స్, మారుతి చేసిన వాగ్దానాలు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మంచిగా ఉందని ఎవరైనా అంటే మాత్రం శపమేకలు ఒకటి ఇవరి, మంచిగా లేదన్న మాత్రం శపమేకలు ఒకటి ఇవరి. ఒక్కసారి చూడొచ్చు సినిమా, పర్లేదు. నాకైతే మంచిగా అనిపించింది సినిమా. ఎండింగ్ కొంచెం ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. అండ్ మారుతి తను పేపర్ మీద మంచిగా రాసుకున్నాడు, కానీ స్క్రీన్ మీద దాన్ని అంతగా చూపించలేకపోయాడు. ప్రభాస్ అనే యాక్టింగ్ అయితే ఈ ఈ గత పాత సినిమాల కంటే ఈ సినిమాలో అయితే చాలా బాగా చేసిండు యాక్టింగ్. ఆ హాస్పిటల్ సీన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వరకు ఒక కొత్త ప్రభాస్ని చూస్తున్నాం. సరే, ఉన్నాయి కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కొన్ని సినిమాల డూప్ని వాడిర్రు, ఓకే, మనం అది ఒప్పుకోవాలి. ఎందుకంటే అది క్లియర్ కనబడుతుంది. ఈ ఎడిటింగ్ వాళ్ళు ఏం చేసిర్రు, మరి మారుతి తీసినప్పుడు ఏం చేసినో అర్థం కాలే. కానీ మారుతి చేసిన తప్పు ఏంటంటే వీళ్ళ డూప్ని ఎక్కువగా వాడిండు ప్రభాస్. అది వాడితే వాడిండు. అందరు హీరోలు డూపులు ఉంటారు, అందరు హీరోలు కూడా ఒరిజినల్గా చాలా మంది చేయలేరు. సో ఆ డూప్ని మనం కనబడకుండా ఎడిటింగ్లో వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలి. అది ఇక్కడ మిస్ అయిందని అనిపించింది. కనీసం ఆ ఎడిట్ చేసేటప్పుడు కనీసం మనం ఆ ప్రభాస్ క్లోజప్ సీన్స్ లో కూడా మనం అది పెట్టాలనా వద్దా, అది ఆలోచించకుండా తీసినట్టు అని నాకు అనిపించింది. సినిమాలో మ్యూజిక్ చాలా బాగా ఇచ్చిండు. తమనన్న మస్తు కొట్టిండు, పర్లేదు. పాటలు మంచిగా ఉన్నాయి, కానీ అది రావాల్సిన టైంలో రాక వాళ్ళ ఇష్టమైన టైంలో పెట్టేసి అనవసరంగా పెట్టినట్టు అనిపించింది, అనవసరంగా యాడ్ చేసినట్టు అనిపించింది. స్టోరీ అయితే ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది, చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ప్రీమియర్స్ లేట్ అయినాయి. ఈ తెలంగాణలో ప్రీమియర్స్ ఎలా పడ్డాయో మీకు అందరికి తెలుసు, అది ఏ టైం పడ్డాయో మీ అందరికి తెలుసు. సో దానివల్ల అందరికి ఫస్ట్ టైం చూడగానే నచ్చకపోవచ్చు. మేబీ ఈ రోజన్నా రేపన్నా చూస్తే అందరికి మొత్తం బాగా నచ్చకపోయినా కానీ ఓకే అలాగా అనిపిస్తుంది. మరీ వరస్ట్ కాదు సినిమా అయితే, టోటల్ డిజాస్టర్ కాదు, టోటల్ బ్లాక్ బస్టర్ కాదు కూడా చెప్పారు. మంచిగా ఉంది, యావరేజ్ ఉంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి వాళ్ళు అనుకున్న దానికి రీచ్ కాలేకపోతుంది, టు బి ఫ్రాంక్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి పోతారు. జనరల్ ఆడియన్స్ కి నచ్చుతుంది సినిమా, ఎందుకంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తారు కదా. నైట్ నేను చూసినప్పుడు అయితే ప్రభాస్ ఓల్డ్ గెటప్ లేదు, అండ్ ఆ సీన్స్ లేవు. ఈ రోజు నుంచి యాడ్ ఇస్తున్నాను, ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. అయితే అది ఉంటే కొంచెం యాడ్ ఆన్ అవుతుండే. ఈ హీరోయిన్స్ ఆ రొమాన్స్ మధ్యలో పెట్టకుండా ఈ సీన్ ఒకటి అటాచ్ చేస్తే బాగుంటుండే అని చాలా మంది అంటున్నారు. నా ఫీలింగ్ కూడా అంతే. అండ్ ప్రభాస్ ఈ సినిమా ఫస్ట్ కలెక్షన్స్ రాకపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ప్రమోషన్స్ కరెక్ట్గా చేయలేదు, అన్న ప్లానింగ్ లేదు. రిలీజ్ ఎట్లా పడితే లేచారు. ఫస్ట్ టైం మీద హిస్టరీ అనుకుంటే ఈ సినిమాకి నైట్ 2 వరకు 1 వరకు బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం నైజం. అయినా కూడా ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల దాకా కలెక్షన్ చేసిందంటే కేవలం ప్రభాస్ అన్న పేరు మీదే నడిచింది అనుకోవచ్చు సినిమా. ప్రభాసే పైసలు మొత్తం గుంజుకొచ్చిందని చెప్పుకోవచ్చు మనం. సినిమా మనకి అంత క్లారిటీగా అర్థం కాదు ఒక్కసారి చూడగానే, ఎందుకంటే ఇది మైండ్ గేమ్. నేను హాలిజినేషన్స్ ఎట్లుంటాయో సేమ్ ఇలా కూడా అదే కైండ్ ఆఫ్ ఉంటుంది. స్టోరీ అలా నడుస్తుంది. అండ్ సినిమాలో ప్రభాస్ ని ఒక కొత్త ప్రభాస్ మనం చూస్తాం. కొన్ని షార్ట్స్ మంచిగా ఉన్నాయి, కొన్ని షార్ట్స్ బాగాలేవు. కొంతమంది విఎఫ్ఎక్స్ బాగాలేవు అని అంటారు, కానీ కొన్ని చోట్ల అయితే మాత్రం మస్తు ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అయితే చాలా అద్భుతంగా తీసారు. ఆ క్లైమాక్స్ అంత స్పీడ్ గా లాస్ట్ ఒక 5 minutes అంత స్పీడ్ గా ఎండ్ కాకపోతే మంచిగా ఉండేనేమో అని చాలా మంది ఫీలింగ్ అనమాట. మళ్ళీ ఆ జోకర్ గెటప్ నెక్స్ట్ పార్ట్ 2 లీడ్ కి పెట్టిరు, కానీ అది ఎంతవరకు వస్తుందో ఎంతవరకు రాదో మనకు కూడా తెలియదు. సినిమా ఇట్లా మెయిన్ గా ఫస్ట్ లో పర్ఫార్మెన్స్ చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ప్రభాస్ కి నార్త్ లో హేట్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఎస్ఆర్కే ఫ్యాన్స్ కానీ, వేరే ఫ్యాన్స్ కానీ, ఆ బాలీవుడ్ రివ్యూర్స్ కానీ, ఆఫ్టర్ ఆదిపురుష్ అనేది ఒక హేట్ అనేది చాలా పెరిగిపోయింది. సలార్తోని డన్కి అప్పుడు వాళ్ళకి క్లాష్ అయినప్పుడు, సలార్ పెద్ద హిట్ అయినప్పుడు, డంగి రిలీజ్ అయినప్పుడు ఎస్ఆర్కే ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. అప్పటి నుంచి నెగిటివ్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టింది ప్రభాస్ మీద. అట్లనే మన తెలుగులో కూడా వేరే హీరోల ఫ్యాన్స్, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్, ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఇట్లా నెగిటివ్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు మొత్తం ట్విట్టర్లో. అనవసరంగా లేనిపోని ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల దీనికి సినిమాకి అనేది కలెక్షన్లు రాకపోవడం, ప్లస్ సినిమా టాక్ బ్యాడ్ అయిపోవడం, అలాగే సినిమా వాళ్ళు చాలా టోటల్ హేట్, మొత్తం ప్రభాస్ అన్న మీద హేటు పెంచుకొని ఇట్లా చేస్తే ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు వస్తాయి. అందరూ అట్లా వేసుకుంటూ పోతే ఇండస్ట్రీ ఏడ బాగుపడుతుంది, బాగుపడదు. సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ డిస్కరేజ్ అయితే చేయొద్దని కోరుకుంటున్నాను.
హీరోయిన్స్ ముగ్గురు హీరోయిన్స్ పెట్టిండు. అవసరం లేదు అని అనిపించింది నాకైతే. అండ్ కామెడీ ప్రభాస్ అన్న కామెడీయే. మిగతా ఎవరి గురించి మనం ఆలోచించుకోవాలి. ఓన్లీ ప్రభాస్ అన్న కామెడీ గురించి మనం మాట్లాడుకోవాలి సినిమాలో. హాస్పిటల్ సీన్ అయితే మెయిన్ హైలైట్ ఆఫ్ ద సినిమా. సినిమాలో హాస్పిటల్ సీన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. మనం మెయిన్గా ఇలా యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. సంజయ్ దత్, మళ్ళీ ప్రభాస్ వాళ్ళ నాన్నమ్మ జరీనా వాహబ్ అండ్ సముద్రకని, వీళ్ళందరూ వాళ్ళ పాత్రలకి వాళ్ళకి న్యాయం చేశారు. సంజయ్ దత్ అయితే మెయిన్గా చెప్పుకున్నాం కదా, మంచిగా చేసిండు. ఆయన పాత్రకి ఆయన న్యాయం చేసిండు. అండ్ ఇంకా అందరూ మంచి యాక్ట్ చేసారు. చిన్న చిన్న గెటప్స్ రోల్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిగా చేశారు. వర్డ్ ఆఫ్ మౌత్ చేంజ్ అయితే మాత్రం కొంచెం ఏంటంటే లాస్ కాకుండా కొంచెం మంచిగా ఆడుతుంది సినిమా. సో హోప్ ఫర్ దట్. లైక్ మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమైనా ఆడాలని 2-3 డేస్లో ఆడాలి. ఎందుకంటే తర్వాత శంకర్ వరప్రసాద్ వస్తుంది, మన నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు వస్తుంది, రవితేజది భర్తమా శైలకు వస్తుంది. వీళ్ళందరి సినిమాలు కూడా వస్తున్నాయి. వాళ్ళే కూడా నడుస్తాయి కదా. ఒక కలెక్షన్స్ కొంచెం తక్కువ కావచ్చు అనేది ఉద్దేశం ఉన్నది. ఏదేమైనా కానీ ఇప్పుడు మారుతి అయితే ఒక పెద్ద బిగ్ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకుంది. కానీ మారుతి మీద నమ్మకం ఉంది. ఆయన మంచి సినిమాలు తీస్తాడు. ఎందుకంటే భలే భలే మొగాడివే, మహానుభావుడు, ప్రేమ కథ చిత్రము, ఇంకా చాలా మంచి మంచి సినిమాలు తీసిన మంచి టాలెంట్ ఉంది. కానీ సపోజ్ ఈ డేట్ల ఇష్యూస్ వల్లనో దేనివల్ల ఆయన తీయలేకపోయాడు. కాకపోతే మంచి అటెంప్ట్ అయితే చేసిండు, అది అయితే ఒప్పుకోవచ్చు. పర్లేదు. ఒక సినిమాని ఒక పెద్ద హీరోని పెట్టుకున్నప్పుడు కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది, కొంచెం భయం అనేది ఉంటుంది. పెద్ద హీరో కాబట్టి అండ్ ఆయనకు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సరే, నేను ఇప్పుడు తమ్నైల్లో చెప్పినట్టు ప్రభాస్ అన్న చేసిన తప్పులు ఏంటంటే, ప్రభాస్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని జానర్స్ చేస్తానని ఆయన లెవెల్కి, ఆయన ఉన్న రేంజ్కి ఇప్పుడు జానర్ షిఫ్ట్ చాలా పెద్ద పెద్ద హీరోస్ ఎవరు జానర్ షిఫ్ట్ చేసి అంత ధైర్యం చేయలేరు అని ఈయన చేస్తాడు. ఆయన ఎందుకంటే ఆయన ప్యాషన్, పైసల మీద ఆయనకి ఎట్లాంటి ఇది లేదు కాబట్టి ఆయన ప్యాషన్ మీద వెళ్ళిపోతాడు. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్కి వాళ్ళ ఫ్యాన్స్ బాహుబలి తర్వాత వాళ్ళ ఫ్యాన్స్కి మాట ఇచ్చినట్టు, ఆదిపురుష్ ఈవెంట్లో మాట ఇచ్చినట్టు ఇయర్లీ 2 ఫిల్మ్స్ చేస్తా అని చెప్పేసరికి, సో డేట్స్ ఇష్యూస్ వల్ల ఈ ఫిలిం నుంచి ఆ ఫిలింకి, ఆ ఫిలిం నుంచి ఈ ఫిలింకి అట్లా చేయడం వల్ల కొంచెం ఈ లుక్స్ ఇబ్బందులు, ఇవి ఇప్పుడు దీనికి కావాల్సిన లుక్స్ దానికి వేరే సినిమాల, సో అట్లా ఇబ్బంది అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఈ ఇయర్ మొత్తం వర్క్ చేయడం, ఈ ఒక 365 డేస్లో 300 డేస్ వర్క్ చేస్తుందని చెప్పి బయట అంటున్నారు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆయనకి మళ్ళీ నీ సర్జరీ అయినా కూడా అదేదో లిగ్మెంట్ ఫ్రాక్చర్ సర్జరీ అయిందని చెప్పి అన్నారు. అయినా కూడా మనకు వాళ్ళ ఫ్యాన్స్ గురించి ఇంతగానం చేస్తుండు కదా. సో మనం కూడా అది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు అయితే ఒక మిరాయి తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు ఈ సినిమా మీద. చూడాలి ఏమవుతుందో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి, ఈ ఎస్కేను వీళ్ళందరినీ ఈ పెద్ద హీరోలకు కొంచెం దూరంగా పెడితే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాగేసి, ఇష్టం వచ్చినట్టు ఎట్లయినా హీరో పేరు మీద మరి కలెక్షన్స్ వచ్చేస్తే ఏది పడితే వాగేసి తర్వాత మిస్ఫైర్ అయ్యి అది హీరో పేరు రెప్యుటేషన్ పోతుంది అనవసరంగా. సో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి, ఏదైనా చేసేటప్పుడు ఆలోచించుకొని చేయాలని చెప్పేసి అందరు కోరుకుంటారు. అండ్ మారుతి కూడా ఏమేమో చెప్పిండు, సినిమా అంతా కాన్ఫిడెన్స్తో చెప్పిండు, ఇంటి నెంబరు ఇంటి అడ్రస్ ఇచ్చిండు, 1% కూడా ఎవరిని డిస్సాటిస్ఫై అని చెప్పిండు. మరి ఇక్కడ చూస్తేనేమో పరిస్థితి అయితే వేరే లెక్క ఉంది. నచ్చేటోళ్ళకి నచ్చుతుంది. అది కొంచెం మైండ్ పెట్టి చూడాలి. ఫస్ట్ ఇట్లాంటి ఇప్పుడు నార్మల్ కమర్షియల్ సినిమాస్ ఎట్లా చూసినా అర్థమవుతుంది, అవి అందరికి అర్థమవుతాయి. ఇప్పుడు కొత్త జానర్ అని చెప్పారు కదా, ఇది రొమాంటిక్ హారర్ కామెడీ అని చెప్పారు. ఇది ఒక సైకలాజికల్ లెక్క ఉంది, సైకలాజికల్ థ్రిల్లర్ లెక్క ఉన్నది. మధ్యలో కొంచెం హారర్ కామెడీ. ఆయన అప్పటికే చెప్తున్నాను, మారుతి హారర్లో తక్కువ ఉంటుంది, కామెడీ కొంచెం ఉంటుంది అండ్ ఎమోషన్స్ ఉంటాయని చెప్పారు. యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి, సేమ్ అని చెప్పినట్టే ఉన్నాయి. దాంట్లో పెద్దగా అదేం లేదు. సినిమా అయితే చాలా బాగుందండి. ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడొచ్చు. వాళ్ళు చేసిన అటెంప్ట్కి మనం పెట్టిన టికెట్ అమౌంట్ ఇప్పుడు ఎట్లా టికెట్ రేట్స్ కూడా తక్కువనే ఉన్నాయి. మనం అది కూడా ప్రీమియర్స్ ఆంధ్రాలో ఏమో 800, 1000 ఉంటే మనకి తెలంగాణలో 300-400కి ప్రీమియర్స్ వచ్చేసినాయి. సో ఇది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది మనం కలెక్షన్స్ తక్కువ రావడానికి కారణం. ఇదండి మన ప్రభాస్ సినిమా రాజాసాబ్ మీద రివ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చే సంక్రాంతి సినిమాస్కి అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ అన్నీ మంచిగా ఆడాలి, మంచిగా హిట్ కావాలని చెప్పి కోరుకొని ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీరు ప్రభాస్ ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్ అయితే అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకో సినిమా రివ్యూతో మళ్ళీ వస్తాం.